ఏకాంతంలో కూర్చొని ఒకసారి ఆలోచించు అని చెప్పారు అంట ఉదాహరణ. అంటే నువ్వు ఎవరు, నీ అంటూ వాడి అనేది ఏకాంతంలో నేను చెప్పాను. సాయిబాబా బాబుజీ మాటలో ఏం చెప్పాను? జీసస్ని సందర్భంగా ఒక ప్రసంగం చెప్తారంటే జీవరాశులు నువ్వు ఎందుకు ఒకసారి ఏకంతో కూర్చోవా ఆలోచించు అన్నారు. నేనా? సరే చెప్పు. అంటే ఆలోచిస్తే ఏం అందుకనే ఇక్కడ కూర్చోను. అప్పుడు ఇక్కడ కూర్చొని తెలుసుకో, ప్రసంగంలో కూర్చొని తెలుసుకో. ఇంతకుముందు క్వశ్చన్కే అంటే పుట్టిన దానికి ఏదైనా ప్రయోజనం ఉందా అనే దానికి రిలేటెడ్ క్వశ్చన్. అంటే చూస్తే దానికి ఏం ప్రయోజనం లేదు అనిపిస్తుంది, దానికి మనం ఏమైనా చేయాలన్నా దానికి ఏం చేసిన ప్రయోజనం లేదు. ప్రయోజనాన్ని వెతుక్కోమని నేను చెప్పింది. మనకు ప్రయోజనం తెలియదు, అది ప్రయోజనం లేకుండా ఉంటుందా? ఏ ప్రయోజనం లేకుండా ఏదీ లేదు సృష్టిలో. అంత ప్రయోజకుండా నేను అని అనుకొని మన ప్రయోజనాన్ని తెలుసుకోవడానికి కోసం ప్రయత్నించి ఆ ప్రయోజనం తెలుసుకోవటం యోజన దూరంలో ఉంటే ఉండొచ్చు, కానీ తెలుసుకోవాలి ప్రయాణం చేసి.